ఎన్ని కార్టూన్ టీవీ. ఏవండోయ్, బియ్యం డబ్బాలో అడుగు కనిపిస్తాంది. పప్పు డబ్బా కూడా ఖాళీ అయిపోయింది. తెలుసులే లక్ష్మి, ఈరోజు 2 బుట్టలమ్మేస్తే ఏదో గడిచిపోతది. అమ్మేస్తేనా? 3 రోజుల్నించి ఒక్క బుట్టైనా కొన్నోడున్నాడా? ఊరంతా ప్లాస్టిక్ బుట్టలకే అలవాటు పడిపోయింది. వీరన్న నేసిన తాటి బుట్టలు మూలన పడి దుమ్ము పట్టిపోయాయి. అయినా సరే వీరన్న వాటిని అమ్మటం కోసం ప్రతిరోజూ ఏదో ఒక ఊరికి వెళుతూనే ఉన్నాడు. బుట్టలమ్మో, బలమైన తాటి బుట్టలమ్మో. ఒక్క బుట్ట కూడా కొనకపోవటంతో వీరన్న నిరాశగా తిరిగి ఇంటికి వస్తాడు. అమ్ముడయ్యాయా? అమ్ముడయ్యుంటే నీ చేతిలో ఇప్పటికి సరుకుల సంచి ఉండేది. ఇలా ఇంకెన్ని రోజులు? అలా బాధపడుతూ నిరాశతో ఉంటారు. అప్పుడే పక్కింటి సుబ్బమ్మ వస్తుంది. ఓరే వీరన్నా, నీ నాన్న బతికుంటే ఈ కష్టం చూసి గుండె పగిలిపోయేదిరా. ఏం చెయ్యాలి పెద్దమ్మా, అదృష్టం ఇంతే. అదృష్టం కాదురా, దొరస్వామి చేసిన మోసం. మళ్ళీ అదే మాట? నీ తాతల కాలం నుంచి ఉన్న మామిడి తోట అంతా మీదే. అప్పు పేరుతో దొరస్వామి కాజేసుకున్నాడు. ఇప్పుడవి చెప్పుకుని ఏం లాభం పెద్దమ్మా? నిజం ఎప్పుడో ఒకరోజు బయటపడతది బిడ్డా. వీరన్న చిన్న ఇనుప పెట్టె తెరుస్తాడు. అందులో పాత నోట్లు, నాణేలు దాచి ఉంచాడు. వామ్మో, అవి ఏంటి? పెళ్లి కాకముందు నుంచి దాచిన డబ్బులు, ఒక్కో రూపాయి కష్టపడి పోగేసినవి. ఇన్ని ఏళ్లుగా దాచావా? మన తోట మళ్ళీ కొనుక్కోవాలని. ఆ దొరస్వామి మంచోడు కాదండి, ఏదో మోసం చేస్తాడేమో. మన చేతిలో డబ్బుంది, నిజాయితీ ఉంది, ఇంకెందుకు భయం? వీరన్నకు తెలియదు, తాను నమ్మిన అదే మనిషి తన జీవితాన్ని చీకట్లోకి నెట్టబోతున్నాడని. మరుసటి పొద్దున్నే వీరన్న తన కష్టార్జిత డబ్బు తీసుకుని దొరస్వామి బంగ్లా దగ్గరికి వెళ్ళాడు. ఆ డబ్బులో అతని చెమట ఉంది, ఆశ ఉంది, భవిష్యత్తు ఉంది. దొరస్వామి గారు, ఒక్క మాట మాట్లాడాలండి. అరే వీరన్నా, బుట్టలమ్మటానికొచ్చావా? కాదు దొర, మా తాతల మామిడి తోట మళ్ళీ కొనుక్కోవాలని వచ్చా. అవునా? సరే అయితే డబ్బు చూపించు, చూద్దాం. వీరన్న డబ్బిస్తాడు. ఇది ఏం సరిపోతుంది వీరన్నా, సగం కూడా కాదు. సరే, ఒక పని చేద్దాం. ఇప్పుడు ఉన్నంతవరకు ఇవ్వు, మిగతాది అప్పుగా ఇవ్వు. పంట వచ్చిన వెంటనే రూపాయి మిగలకుండా తీర్చేస్తా దొరా. సరే, అయితే పని మొదలుపెట్టు మరి. వీరన్న వెళ్ళగానే గ్రామ పెద్ద అయిన భూపతి లోపలికి అడుగుపెట్టాడు. ఏందిరా దొరస్వామి, నిజంగానే తోట ఇచ్చేశావా? ఇచ్చానురా, కాని ఎన్ని రోజులు పంట కోసేదాకా మాత్రమే. అంటే అర్థం కాలేదు, నువ్వేం చెప్తున్నావు? పంట పండాక తోట, పంట, డబ్బులు అన్నీ మనవే. రోజులు గడిచాయి. వీరన్న పొద్దున్నే తోటలోకి వెళ్ళి చీకటి పడేదాకా కష్టపడ్డాడు. లక్ష్మి కూడా భోజనం తీసుకెళ్లి చెట్ల దగ్గరే తోడుండేది.
వాళ్ల చెమటతో ఎండిన తోట మళ్లీ పచ్చగా మారింది. ఏమండి, ఈసారి చెట్లు చూస్తుంటే మనసే నిండిపోతోంది. మన కష్టం వృధా కాలేదు లక్ష్మి. ఇంకో 2 వారాలు పంటమ్మేసి దొర అప్పు తీర్చేద్దాం. ఆ రోజు కోసం ఎంతకాలం ఎదురుచూస్తున్నామో. దూరంగా నిలబడి వాళ్ల ఆనందం చూస్తున్న ఒక జంట కళ్లలో మాత్రం అసూయ మండుతోంది. సాయంత్రం దొరస్వామి ఇంట్లో భూపతి, దొరస్వామి ఇలా మాట్లాడుతున్నారు. భూపతి, వీరన్న తోట చూశావా? సుషా, ఈసారి పంట దుమ్ము లేపుతుంది. అదే నా కంటికి నిద్ర పట్టనివ్వట్లేదు. అయితే పంట కోయకముందే ఆట తిప్పాలి. నీ ప్లాన్ ఏంటో చెప్పు. రేపు తెలుస్తుంది. దొరస్వామి నవ్వు చూసి భూపతి కూడా పెద్దగా నవ్వాడు. ఆ నవ్వు వెనక మరో కుట్ర పుట్టింది. ఆ రాత్రి దొరస్వామి పాత రిజిస్టర్ తీసి టేబుల్ మీద పెట్టాడు. ఇది ఇంకా దాచుకున్నావా? అవసరం వచ్చినప్పుడు పాత కాగితాలే ప్రాణం కాపాడుతాయి. వీరన్నకి తెలిసిపోదా? తెలిసేసరికి ఊరంతా నన్నే నమ్ముతుంది. దొరస్వామి భూపతి మాటలన్నీ కిటికీ బయట ఎవరో వింటున్నారు. కాని వాళ్లకి మాత్రం అది తెలీదు. తెల్లారగానే సుబ్బమ్మ ఊపిరి సలపకుండా వీరన్న ఇంటి దగ్గరకొచ్చింది. ఒరే వీరన్నా, బయటికి రా బిడ్డా. ఏమైంది పెద్దమ్మా? నిన్న రాత్రి దొరస్వామి ఇంటి దగ్గర్నుంచి వస్తుంటే వాళ్ల మాటలు వినిపించాయి. అవునా పెద్దమ్మా? ఏం మాట్లాడుకున్నారు? నీ పంట చేతికి రాకముందే నిన్ను అప్పులవాణ్ణి చెయ్యాలని చూస్తున్నారు. దొరస్వామి గారికి డబ్బు నా చేత్తో ఇచ్చాను. ఇంకా ఏం చేస్తారు? అదే నాకు భయంగా ఉంది. ఏదో పెద్ద మోసం చేస్తున్నారు. సరే పెద్దమ్మా, ఇక మీదట నేను కూడా కళ్ళు మూసుకుని ఉండను. అదే సమయంలో రచ్చబండ దగ్గర డప్పు మోగింది. ఊళ్ళోళ్ళో అందరూ రచ్చబండ దగ్గరికి రండి, దొరస్వామిగారికి చెప్పాల్సిన ముఖ్యమైన విషయం ఉందట అని చెప్పారు. వీరన్న, లక్ష్మి ఒకరినొకరు చూసుకున్నారు. వాళ్ల జీవితాన్ని మార్చే క్షణం మొదలైంది. రచ్చబండ దగ్గర ఊరంతా చేరిపోయింది. దొరస్వామి చేతిలో ఓ కాగితం. భూపతి పక్కనే నిలబడి ఉన్నాడు. వీరన్న, లక్ష్మి ఏం జరుగుతుందో అర్థంకాక చూస్తున్నారు. వీరన్నా, ఈ కాగితం మీద నీ వేలిముద్రే కదా? అవును, నా వేలిముద్రలానే ఉంది. కాని ఈ కాగితం మీద నేను ఎప్పుడూ వేలిముద్ర పెట్టలేదు. అయితే నీ వేలిముద్ర ఎలా వచ్చింది? నాకేం తెలుసు పెద్దాయనా. చూడండి, పంట చేతికొచ్చేసరికి అప్పు లేదంటున్నాడు. ఇదిగో సాక్ష్యం నా చేతిలో ఉంది. ఇది అబద్ధం కాదు కదా? సాక్ష్యం కాద్దొరా, మోసం అది. నీకెక్కువ తెలివొచ్చిందమ్మా. మా దగ్గర డబ్బు తీసుకున్నప్పుడు మాత్రం ఇంత తెలివి చూపించలేదే. అప్పుడే జనాల వెనక నిలబడ్డ సుబ్బమ్మ ఒక్కసారిగా ముందుకొచ్చింది. సుబ్బమ్మ, ఆ కాగితం నాకొక్కసారి చూపించుదొరా. సుబ్బమ్మ కాగితం చేతిలోకి తీసుకుంది. 2 క్షణాలు చూసి ఒక్కసారిగా నవ్వింది. దొరా, ఇది నకిలీ కాగితం. తేదీనే తప్పుగా ఉంది. అది పొరపాటు. పొరపాటు కాదు దొరా. ఇదిగో, నువ్వు డబ్బు తీసుకున్న అసలు రసీదు. ఇక అబద్ధం చెప్పకు. నిజం బయటపడిపోయింది. అవును, ఆశపడి తప్పు చేశా. మన తోట మనకీ దక్కింది కదండి, చాలు. ఆ రోజు చింతలపాలెంలో దొరస్వామి మోసం బయటపడింది. వీరన్న తోట మళ్ళీ అతనిదైంది. నిజం ఆలస్యమైనా గెలవడం మాత్రం ఖాయం.